మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కానీ గవర్నమెంట్ నేను లోకల్ కాదంటూ నా అడ్మిషన్ని రిజెక్ట్ చేసింది. వాళ్ళు ఈ విషయం మీద డిస్కషన్ చేసి నాకు అడ్మిషన్ ఇప్పించగలరని రిక్వెస్ట్ చేస్తాను. నా పేరు గన్నెపల్లి సారిక. నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో. మా పేరెంట్స్ పాస్ట్ 50 years నుంచి తెలంగాణలోనే ఉంటున్నారు. నాకు ఇయర్ రాసిన నీట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1,41,256, స్టేట్ ర్యాంక్ 2,572 వచ్చింది. నాకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది కన్వీనర్ కోటాలో. కానీ గవర్నమెంట్ నేను లోకల్ కాదంటూ నా అడ్మిషన్ని రిజెక్ట్ చేసింది. నేను 1 to 10 మా ఊరు దగ్గరలో ఉన్న స్కూల్లో చదివాను, కానీ అది తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైంది. నేను తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. మరి నేను ఎక్కడ చదవాలి గవర్నమెంటే చెప్పాలి, కాబట్టి వాళ్ళు ఈ విషయం మీద డిస్కషన్ చేసి నాకు అడ్మిషన్ ఇప్పించగలరని రిక్వెస్ట్ చేస్తాను. నా పేరు గన్నేపల్లి అశోక్ కుమార్. మేము పుట్టి పెరిగిందంతా భద్రాచలంలోనే. మా పిల్లలు కూడా పెరిగింది భద్రాచలంలోనే. మేము సుమారు 50 సంవత్సరాల బట్టి భద్రాచలంలోని ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఒకే బజార్లో నివసిస్తున్నాము. మా పాప 1 నుంచి 10వ తరగతి వరకు మాకు అడుగుల దూరంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం స్కూల్లో చదువుకుంది. ఇప్పుడు ఆ స్కూలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైంది. కానీ మేము చదువుకునేటప్పుడు ఎటువంటి మాకు ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజున మా పాప తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ఎంబీబీఎస్ పరీక్షలో 2025లో టాపర్గా నిలిచి 2025లో టాపర్గా నిలిచి స్టేట్ ర్యాంకు 2,538 తోటి ఫ్రీ కన్వీనర్స్ కోట సీటు దక్కించుకుంది. కానీ జీవో నెంబర్ 33 అనే దాన్ని తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్ గత సంవత్సరం ఈ 33 జీవో ప్రకారంగా మా పాప 2 సంవత్సరాలు అటు తెలంగాణలో అయింది, 2 సంవత్సరాలు ఆంధ్రలో అయింది. జియో నెంబర్ 33 ప్రకారంగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అని 2 ప్రభుత్వాలు కూడా తేల్చి చెప్పి మాకు సీటును నిరాకరిస్తున్నాయి. కానీ మరి మేము పుట్టి పెరిగింది, మేము ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి కూడా ఇక్కడే. మరి మేము ఇప్పుడు మా పాప ఎక్కడ లోకల్ అవుతుంది, మేము ఎక్కడ లోకల్ అవుతాము అనేది సమస్య మాలో నెలకొంది. ఈ జీవో వచ్చేటప్పటికి మాకు ఎటువంటి అవగాహన లేదు, అవగాహన లేకనే చదువుకున్నాము. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా మమ్మల్ని తెలంగాణ లోకల్ చేస్తాయా, ఆంధ్ర లోకల్ చేస్తాయా అనేది చెప్పాలి. మా ప్రూఫ్లు మొత్తం కూడా తెలంగాణలో ఉన్నాయి. మా ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా తెలంగాణే. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంపు మండలంలో విలీనమైనటువంటి పురుషోత్తపట్నంలో చదువుకున్న మా పాప నా లోకల్గా తీసేసి మాకు ఫ్రీ ఎంబీబీఎస్ కోటాలో మాకు కన్వీనర్ కోట సీటు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. కాబట్టి మా యందు దయవంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాము. నమస్తే అండి అందరికీ. మేము స్వతహాగా అందరము తెలంగాణ వాసులే. మా ఫాదరు 1978లో బట్టల వ్యాపారం రీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాము. ఈ ఆంధ్ర తెలంగాణ విభజన వల్ల మా పిల్లలకి నీట్లో ర్యాంక్ సాధించినటువంటి మా పాప తమ్ముడి పాప అండి, సాయి రితిక, మెడిసిన్లో సీటు పొందడానికి అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి జియో నెంబర్ 33 అని అదని ఇదని ఇలా చేయడం వల్ల మా పాపకు వచ్చేటువంటి సీటు లాస్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అడ్డగోలుగా కిలోమీటర్ దూరంతో అసలు ఎటువంటి ముందు యొక్క ఆలోచన లేక ఇష్టారాజ్యంగా ఈ పోలవరం ముంపు ప్రాంతాన్ని ఎంచుకొని 7 మండలాలు అన్నీ ఆంధ్రాలో కలిపారు. దానివల్ల మా పాప కిలోమీటర్ దూరంలో చదివినటువంటి పాపని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపి మీ పాపకి సీట్ రాదని, మెరిట్లో అర్హత లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అడ్డగోలు జీవోలన్నీ రద్దు చేసి స్థానికతను దృష్టిలో పెట్టుకొని ఫాదరు మదరు ఎక్కడున్నారు, వాళ్ళ స్థానికత ఏంటి అని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలి వెంటనే. లేని పక్షంలో చాలా మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి సీఎం గారు,
అందరూ మన ఎమ్మెల్యే గారు కలిసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మా పాపకి సీటు వచ్చే విధంగా మెరిట్ లిస్టులో ఎంత సీటు అర్హత పొందిందో పెట్టాలని సవినయంగా మనవి చేస్తున్నాను. దీన్ని వెంటనే సీరియస్గా తీసుకొని మా పాప ఒక్కతికే కాదు, మళ్ళీ రాబోయే పిల్లలకు కూడా ఇటువంటి ప్రాబ్లము ఫేస్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవోని వెనక్కి తీసుకొని వెంటనే విద్యార్థికి న్యాయం చేయాలి. థ్యాంక్ యూ అండి.